సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయ అష్టమ వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం శ్రీ కందాడ వరదాచార్యుల వారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు సాంప్రదాయ దుస్తులతో పాల్గొని మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామాంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులతో అద్భుతమైనటువంటి లక్ష్మీనారాయణపురం మారేపల్లి గ్రామంలో 8 సంవత్సరాల పూర్వం విశేషంగా ప్రతిష్ఠింపబడినటువంటి లక్ష్మీనారాయణుల యొక్క అష్టమ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకను అత్యంత శోభాయమానంగా శ్రీపాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారంగా విశేషంగా మనం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. భగవంతుడి యొక్క ఆవిష్కారం లోకానికి కళ్యాణ కారకం. అలాంటి కళ్యాణ కారకమైనటువంటి లక్ష్మీనారాయణుడు ఇక్కడికి వేయించేసి లోకాన్నంతటి కూడా రక్షించేటువంటి బాధ్యత తీసుకొని మనందరికీ కొంగు బంగారమై ఉండేటువంటి ఆ ఆది పురుషులు, ఆ దంపతులు మనందరినీ కటాక్షించేటువంటి దిశగా ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవ వేడుక జరుగుతోంది. లక్ష్మీనారాయణుడి యొక్క వేడుకలో, ఈ బ్రహ్మోత్సవ వేడుకలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈరోజు కళ్యాణోత్సవాన్ని వేలాది మంది భక్తుల భక్తి శ్రద్ధలతో వైభవంగా మనం సమర్పించుకున్నాం స్వామివారికి కళ్యాణోత్సవాన్ని. అలాగే ఈనాటి సాయంత్రాన గ్రామం అంతా కూడా ఏకమై అద్భుతమైనటువంటి రథోత్సవాన్ని జరుపుతారు. ఈ రథోత్సవ వేడుకలో అందరూ సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని తరించే ప్రయత్నం చేద్దరు. కానీ అట్లాగే రేపు ఉదయాన స్వామివారికి 3 రోజులుగా జరుగుతున్న ఈ అష్టమ వార్షిక బ్రహ్మోత్సవ వేడుక పరిసమాప్తి విశేషంగా రేపు మహాపూర్ణాహుతి కార్యక్రమం, అట్లాగే చక్రస్నానము అనబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం జరుపుకుంటాం. రేపు ఉదయాన, రేపు సాయంత్రానికి శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, సప్తావరణ, ధ్వజ అవరోహణ కార్యక్రమాలతో గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ విశేషమైన ఉత్సవాలను పరిసమాప్తం చేయించుకుంది. భగవంతుడి యొక్క సేవలో పాల్గొన్నటువంటి భక్తులకు, ఉభయదారులకు, యాజమాన్యానికి, సేవకులకు అందరికీ కూడా ఆశీర్వచనాన్ని అందించి ఈ కార్యక్రమ వైభవాన్ని పరిసమాప్తం చేసుకుంటాం. భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో అన్వయించండి, భగవత్ కటాక్షాన్ని పొంది తరించండి. జయ శ్రీమన్నారాయణ.